బీసీలు కలిసి ఒక రాజకీయ పార్టీ పెడతారంటారు. స్వాగతిద్దాం, తప్పేంది? స్వాగతిద్దాం తప్పేంది? ఇప్పుడు నేను ఎప్పుడో అన్నా, తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మెజారిటీ 90% ఉన్నారు కాబట్టి వాళ్ళు ఐక్యతతో చైతన్యంతో రాజ్యాధికారం రావాలి. లేకపోతే వీళ్ళలో సామాజిక చైతన్యం రాకపోతే, ఐక్యత రాకపోతే వచ్చేది వెలమల రాజ్యమో రెడ్ల రాజ్యం అవుతుందని నేను చెప్పడం జరిగింది. ముందు వెలమల రాజ్యం అయింది, ఇప్పుడు రెడ్ల రాజ్యం అయింది. రెడ్ల రాజ్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు? ఏ కులం కానీ ఇద్దరు ఉన్నారా చెప్పండి. నువ్వు బీసీల నుంచి కులానికి ఒక్కరు ఇద్దరే ఉన్నారు. ఎవరు? నీవు గౌడ్ లెక్క పెట్టుకుంటే ప్రభాకర్ గౌడ్ వస్తాడు, లేదా పద్మశాలు లేదా మున్నూరు కాపు ఇద్దరు ఇంట్లో ఉన్నారనుకుంటే మా సురేఖ అటు వస్తారు. అంటే ఏ ఒక్క కులంలో ఇద్దరు లేరు కదా. ఓకే, మాల ఒక్కరు ఉన్నారు, మాదిగా ఒకరున్నారు, అదే మాదిగా ఒకరున్నారు. ఓకే, ఎస్టీలో ఆదివాసీ సీత రెడ్లు ఎక్కువ ఉన్నారు కదా. గెలిచింది పబ్లిక్లో గెలిచింది ఎక్కువ రెడ్లే ఉన్నారు కదా. తప్పేంది? 119 మందిలో రెడ్లను 40 మందికి పైగా గెలిపించారు. సో ఆబ్వియస్లీ ఆ రిప్రజెంటేషన్లోనే క్యాబినెట్లో ఉంటుంది కదా. ఒక విషయం బీసీలు కాంగ్రెస్ నుంచి గెలిచింది 7. అట్లా కాదు నేను చెప్తాను దాని ప్రకారం. మేము ఎక్కువ మంది గెలిచాం కాబట్టి మేము ఎక్కువ తీసుకుంటాం అంటారా? మీ జనాభా ఎంతో అంత తీసుకోండి. జనాభా ప్రకారం అసెంబ్లీలో రిప్రజెంటేషన్ రాలే కదా. నేను ఒక మాట చెప్పాను, 7 బీసీలు మాత్రమే ఉన్నారు. నేను ఒక మాట చెప్పాను, కాంగ్రెస్ లో గెలిచిన బీసీలు 7 మాత్రమే. వాళ్ళు ఎట్లా ఒక విషయం చెప్పాను, బీసీలకు టికెట్లు ఇస్తే బీసీలు కూడా ఎక్కువ మంది గెలిచేవాళ్ళు కదా. అన్ని రాజకీయ పార్టీలు అట్లా. అవునబ్బా, టీఆర్ఎస్ ఓకే రెడ్లకే ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చింది. ఎందుకంటే వెలమలు ఎక్కువ మంది అన్ని చోట్ల ఉండరు కాబట్టి రెండో వర్గమైన రెడ్లను దగ్గర పెట్టుకుంటే అధికారం అవుతుందని వాళ్ళు రెడ్లకి ఎక్కువ టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే రెడ్డి అనే విషయం అందరికి తెలుసు. రెడ్ల తర్వాతనే మిగతా విషయాలు కదా. టిక్కెట్లు ఎక్కువ ఇచ్చుకున్నప్పుడు నా బీసీలకు తక్కువ ఇచ్చినాయి కదా.